వైఎస్ వివేకానంద రెడ్డి అసలు క్లోజ్ చేసింది ఎవరంటారు? జగమెరిగిన సత్యం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ యొక్క హత్యకు ప్రధాన సూత్రాలని తెలుసు. జగన్మోహన్ రెడ్డి చేపట్టే కదా అవినాష్ రెడ్డి చేశాడు. తన రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయ్ హత్య చేసిన ఘనత ఆయనకే చెందుతుందని నేను భావిస్తాను. చెప్పింది జగన్మోహన్ రెడ్డి, చేసింది అవినాష్ రెడ్డి అండ్ బృందం, వీళ్ళందరూ కలిపి చేశారు. పడుకున్నోళ్ళు లేపడిగినా చెప్తారు. దీనికి ఇంజనీర్లు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తమ్ముడైన అవినాష్ రెడ్డి, వాళ్ళ ఫ్యామిలీ ప్లాన్ చేస్తే ఈ డ్రైవరు ఇలాంటి దస్తగిరి ఇలాంటి వాళ్ళందరూ కూలోలు అయిపోయారు. గత 7 సంవత్సరాలుగా సొంత చెల్లెలే సునీతారెడ్డి ఇందులో మా అన్న వాళ్ళ పాత్ర ఉంది, మా అన్న వాళ్ళే చేయించారు, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి చేయించారు అని చెప్పి వాళ్ళ చెల్లెలు ఆరోపిస్తున్నప్పుడు వారి పాత్ర లేదు అని నిరూపించుకోవడంలో ఎందుకు విఫలం అవుతున్నారు? సునీతారెడ్డి గారు చెప్పినట్టు నిరూపించడం జరిగితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటారు. ఈ రోజున ఓ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర పూర్తిగా ఉందనేటటువంటిది పామరుడు కూడా అంటున్నాడు. ఇలా సొంత బాబాయిని అతి దారుణంగా చంపించి ఇవాళ అది తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, ఏదో అది కథ నడపాలని ప్రయత్నం చేశాడు. పైన దేవుడు ఉన్నాడు, ఆ ప్రజలందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది అన్యాయంగా అక్రమంగా వాళ్ళ పేరు చూస్తున్నారని చెప్పి ఇది రాష్ట్రం మొత్తం కూడా తీర్పునిచ్చడం జరిగింది. ఆ తీర్పే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. వైఎస్ వివేకానంద రెడ్డి అసలు క్లోజ్ చేసింది ఎవరంటారు? నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది మటుకు. మనం ఎన్నిసార్లు దీనికోసం అడిగినా పడుకున్నోళ్ళు లేపడిగినా చెప్తారు. దీనికి ఇంజనీర్లు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తమ్ముడైన అవినాష్ రెడ్డి, వాళ్ళ ఫ్యామిలీ ప్లాన్ చేస్తే ఈ డ్రైవరు ఇలాంటి దస్తగిరి ఇలాంటి వాళ్ళందరూ కూలోలు అయిపోయారు. నేను అందరికీ తెలిసిన విషయం. ఇందులోనే జగన్మోహన్ రెడ్డి హ్యాండ్, వాళ్ళ వైఫ్ కూడా ఉందని చాలా మటుకు కథనాలు వచ్చాయి, ఫోన్లు. మెయిన్ సూత్రధారి మటుకు అవినాష్ రెడ్డి. ఇది మటుకు జగమెరిగిన సత్యం. ఇందులో మటుకు ఎటువంటి డౌట్ లేదు. మనం 5 సంవత్సరాలు చూసినట్టయితే మీరు దీనికోసం ఎవడు మాట్లాడితే వాడికి మరుసటి రోజే తీసుకెళ్ళడం, ఫుల్ కోటింగ్ వేయడం, వదిలిపెట్టడం. ఇప్పుడు ఈ మధ్యన చూడండి, ఒక చిన్న మాస్క్ అడిగినందుకే సుధాకర్ డాక్టర్ గారిని ఎలాగ చంపేశారు. ఏమైంది ఆ కేసు? అలాంటిది చిన్న అడిగినందుకే వీళ్ళు ఇలా చేశారంటే అది ఒక పొలిటికల్ ఇష్యూ మీద లేపేశారు ఆయన్ని. 8 సార్లు లోపల చంపేసి బయటకు వచ్చిన తర్వాత హార్ట్ అటాక్. అడవిలో బ్రతుకుతున్నాం, ఆ మాత్రం జనాలే తెలియదా? హార్ట్ అటాక్ కినే ఒక బాత్రూమ్ లో ఉన్న కమోడ్ తగిలితే ఇవన్నీ కట్ అయిపోయి అంటే అది ఎంతవరకు సాధ్యమైంది, ఎంతవరకు నిజం? ఈ రోజు ఆ ఇంట్లో సొంత చిన్నానకే సేఫ్టీ లేకపోతే మామూలు సామాన్య మనిషికి ఏముంటుంది సార్ సెక్యూరిటీ? నా ఒపీనియన్ మటుకు పక్కా చెప్తున్నాను, ఇందులో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి మెయిన్ హ్యాండ్. 100కి 100%. ఇందులో మటుకు డౌట్ అయితే లేదు. ఇది ఏ రోజుకైనా బయటకు వస్తుంది, కానీ కర్మఫలం మటుకు వదలదు. మన వెనకాతలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటది, కాదు లేట్ అవుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంబంధించి ఐడియా ఉంది కదా, ఏంటి అసలు దీంట్లో ప్రధాన పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? మరి సొంత బాబాయిని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డారు. మరి ఆ రోజు ఆయన తెలుసు ఎవరెవరు ఇదంతా ప్లానింగ్ చేసింది, ఎలా ప్లానింగ్ జరిగింది, ఎవరు చంపారు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇది కావాలని చెప్పేసి ఈ హత్య రాజకీయాన్ని ప్రజల్లో సానుభూతి కోసమయ్యి సొంత బాబాయిని చంపినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసింది. ఇప్పుడు చేపించింది మొత్తం ఆయన. వాస్తవం అది ఒక ఎంపీ సీటు కాడ గొడవ. ఆ ఎంపీ సీటు గొడవ మొత్తం వల్ల ఏంటి ఆయన అనుచరులు ఎవరైతే రైట్ హ్యాండ్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకోవాలి. సొంత బాబాయ్ నష్టపోయిన ఇబ్బంది లేదనుకొని తను చేసినటువంటి విషయం. చరిత్ర లేని ఒక రాజారెడ్డిని జీవించడానికి వచ్చినటువంటి రౌడీలు. రాజారెడ్డి రౌడీ గోండ కదా. ఇది కార్ముసి వెంకట సుబ్బయ్య అనే ఒక కోరి నడుపుకున్న ఒక బీసీ పద్మాశాలిలో వ్యక్తిని అతి కిరాతంగా రాజారెడ్డి చంపేసి ఆ కోరి కబ్జా చేసుకుని అక్కడి నుంచి మొదలెత్తాడు ఈ ఒక రౌడీ జనం రాజారెడ్డి. ఆ రాజారెడ్డికి పుట్టినవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అదే రౌడీతో రాజకీయాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు కర్మదాలకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ కొడుకు మరి ఈ రోజు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమంది బీసీల మీద జరిపారు, ఎంతమంది దళితుల మీద జరిపారు, రికార్డుగా ప్రజలందరూ చూశారు. నేను కొత్తగా చెప్పేది కాదు. అలాంటి చరిత్ర కలిగిన వాడు, నేర చరిత్ర అంటే రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ హత్య గురించి మాట్లాడుకుంటే సొంత చెల్లెలే ఇదంతా చేసింది మా అన్న అవినాష్ రెడ్డి అనుకుని
నడిపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మా వదిన వైఎస్ భారతీ రెడ్డి అని చెప్పి అంత ఓపెన్గా చెప్తా ఉన్నా. ఇది మరి ఎందుకు ఈ సమస్య పైన కొలికి తీసుకొచ్చేటంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే ఇందులో పేరు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి కానీ, లేదంటే దీంట్లో పాత్ర ఉంది అని పేరు మోస్తున్నటువంటి భారతీ రెడ్డి కానీ, లేదంటే అసలు దీని మొత్తానికి సూత్రధారి గతంలో మొదటి అంటే వివేకానంద రెడ్డి చనిపోయిన వెంబటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది విజయసాయి రెడ్డి హార్ట్ అటాక్ అన్నాడు. తర్వాత ఆయన మళ్ళీ ఇది నారాసుర గొడ్డలి పోటు అని చెప్పి మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి అందరూ ఎందుకు దీన్ని ఈ నేరాన్ని నిరూపించుకోవట్లేదు? చెల్లెల్ని కనీసం నేను జైల్లో ఉంటే 16 నెలలు మరి నా కోసం రాష్ట్రం మొత్తం పర్యటన చేసింది, తిరిగింది, నా కోసం కష్టపడింది అనేసి ఒక మానవతా విలువలు ఆలోచన లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలా ఆ రోజు వాస్తవంగా షర్మిల వచ్చి బయటికి ఇదల్లా అవినాష్ రెడ్డి మరి మా అన్న అనుకుండి మరి వీళ్ళందరూ చేసినని చెప్పి చెబుతా ఉన్నారు. కానీ వాళ్ళగడ బెదిరిస్తే ఎక్కడ చంపేస్తాడని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి తెలంగాణలోకి వెళ్ళి తలదాచుకున్న చరిత్ర అవునా కాదా? రెండోది, తల్లిని గడ విజయమ్మని చంపేస్తాడని భయంతో కూతురు దగ్గర చేరిందే గానీ ఇవాళ కొడుకు దగ్గరికి విజయమ్మ చేరలేదుగా. కానీ నన్ను చంపేస్తాడు నా కొడుకు, ఈడు మామూలుడు కాదు, సైకో ఈడు, ఇలాంటి సైకో దగ్గర ఉంటే దేవుడు నాకు ఒక జన్మ ఇచ్చాడు, ఒక రూపం ఇచ్చాడు, ఈ చేతులు నేను చావటం ఏందని చెప్పేసి ఇలా షర్మిల గాని విజయమ్మ గాని ఇద్దరు తెలంగాణ పారిపోయిన చరిత్ర అందరు చూసిన విషయం. సొంత బాబాయిని అతి దారుణంగా చంపించి నాయుడు గారి మీద బురద జల్లాలి, ఏదో అది కథ నడపాలని ప్రయత్నం చేశాడు, యాక్సెప్ట్ చేయలేదు. అది అన్యాయంగా అక్రమంగా వాళ్ళ పేరు చెబుతున్నారని చెప్పి ఇది రాష్ట్రం మొత్తం కూడా తీర్పునిట్టడం జరిగింది. ఆ తీర్పే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అని ఎవరు అనుకుంటున్నారు మీరు? జగమెరిగిన సత్యం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ యొక్క హత్యకు ప్రధాన సూత్రాలని తెలుసు. వేర్లో కూడా మళ్ళీ కోడి ముద్ద గుడ్డు ముందు అన్నట్టు వీళ్ళిద్దరూ తోడు దొంగలాగా ఒక అడుగు ముందుకు ఒకడు, ఒక అడుగు ముందు కూడా వేసి తన సొంత బాబాయినే చంపగలిగారు, సంతోషంగా మర్డర్ చేయగలిగారు. ఆ మర్డర్ చేసిన దానికి కూడా చాలా ప్రత్యేకించి మళ్ళీ మీడియా కథనాలు ఇచ్చారు. వీళ్ళే చేసి వీళ్ళు ఎలా చేయించారు అనేది ఒక చిత్రీకరణ ఇలా జరిగి ఉండొచ్చు, వాళ్ళు ఏం చేయించారో దాన్నే ఈ విధంగా జరిగి ఉండొచ్చు అని చిత్రీకరించిన దాన్ని మీడియా కథనంగా రూపొందించగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు 5 ఏళ్ల గవర్నమెంట్ లో ఉండి సిబిఐ దర్యాప్తు ముందుకు తీసుకెళ్లకపోయారు. పాపం తన చెల్లెలు ఎంత పోరాటం చేస్తున్నా సరే కనీసం దానికోసం ఏ రోజు కూడా నోరు మెదపలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు అరెస్ట్ వరకు వెళ్ళిన అవినాష్ రెడ్డిని కూడా చాలా ప్రయాసపడి ప్రజలందరినీ సేకరించి ఆ పులివెందుల ప్రాంతం మొత్తం భయభ్రాంతులు గురి చేసి అరెస్ట్ ను కూడా అడ్డుకునే కార్యక్రమం మనం చూసాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి తన చిన్నాన్ని చంపిన వాళ్ళని పట్టుకోలేని దద్దం అనుకోవాలా, లేకపోతే ఈయనే మర్డర్ చేయించాడు కనుక ఈయన మీద రాకుండా అవినాష్ రెడ్డి మీద వచ్చింది కనుక ఈయన సూతదారి ఆయన పాతదారి అంతా తేలింది కనుక ఇప్పుడు దస్తగిరి మాటల్లో కూడా మనకి పూర్తిగా వాంగ్మూలం కూడా ఇచ్చాడు కాబట్టి దీని మీద మనకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి దీన్ని కప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి 10 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నరేంద్ర మోడీ గారు తిరిగినా సరే ఆయన కూడా ఇవన్నీ గమనించి ఓహో ఇది ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఇది పులివెందుల ప్రాంతంలో ఈ జనాలను భయభ్రాంతులు చేసి వీళ్ళు ముఖ్యమంత్రులు అవ్వడం, వీళ్ళు అధికారాన్ని చేపట్టడం, రాష్ట్రాన్ని దోచుకోవడం ఇది జరిగిందని ఆయనకి అవగాహన అవడానికి చాలా టైం పట్టిన తర్వాత ఆయన వీళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఇవన్నీ తెలిసినా సరే ప్రజలు ఏదో మేలు సంక్షేమం ముసుగులోనో ఇంకోటో ఏదో ఆశపడి ఒకసారి ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి చేయడం వల్ల ఓహో ఈయన భాగవతం ఇది, ఈ ప్రజలు ఎలా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది అని గ్రహించి ఇంకొకసారి జీవితంలో ఎప్పుడు పొరపాటు చేయకుండా సరైన గుణపాఠం చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితులు వివేకానంద రెడ్డి హత్య కేసులో. ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, భాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉండొచ్చు. వీరైతే ప్రధాన ముద్దాయిలు అనేది జగమెరిగిన సత్యం అనేది కోర్టు వారు నిర్ధారించడం ఒకటే ఉంది, అది సిబిఐ కోర్టు వారు కానీ ఏ కోర్టు వారు నిర్ధారించడం ఒకటే ఉంది. ఇది ఫైనల్. దీని మీద రేపు రాబోయే తీర్పులు కూడా ఇదే మనకి సూచిస్తున్నాయని చెప్తున్నాను. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరని అనుకుంటున్నారు? చెప్పింది జగన్మోహన్ రెడ్డి, చేసింది అవినాష్ రెడ్డి అండ్ బృందం, వీళ్ళందరూ కలిపి చేశారు. కాకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద వీళ్ళు నెట్టడానికి ప్రయత్నాలు చేశారు కానీ అది అవ్వలేదు. ఫైనల్ గా దస్తగిరి వాగ్మూలంతో అంతా బయటకు వచ్చేసి ఇది చేశారంటారు. ఈ వ్యవహారం కడప ఎంపీ సీటు గురించి కదా గొడవ అంతా వచ్చింది, అందు మూలంగానే ఇది జరిగింది. అది షర్మిల గారు డైరెక్ట్ గా చెప్పారు ఆ విషయం ఎందుకు జరిగిందో. దీనికి అంతటికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? రాజకీయం అండి, రాజకీయ గొడవల్లోనే ఆయన హత్య జరిగింది. అది ఎవరనేది అంతా బయటకు వచ్చింది ఆల్రెడీ, ఎవరు చేశారు ఎవరు చేయించారు ఇవన్నీ బయటకు వచ్చాయి. చట్టం పని చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే బాగా లెంగ్తీ వచ్చేసింది ఇది. దానికి ఈయన 5 ఏళ్ళు పరిపాలన ఆయన అంతా తొక్కిపెట్టి ఉంచాడు. ఆయన ఏ రోజైనా బయటకు వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా కేసులన్నీ బయటకు వస్తున్నాయి కదండి. మొన్నే సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, ప్రతి శుక్రవారం నాడు మీరు కోర్టు కట్టిన అవ్వాలి, ఇంకా తప్పించుకునే ఛాన్స్ లేదు. వైఎస్ వివేకానంద హత్య కేసులో
కేసులోని ప్రధాన నిందితుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? వైఎస్ వివేకానంద గారు హత్య కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేయబట్టే కదా అవినాష్ రెడ్డి చేశాడు. అవినాష్ రెడ్డి చేసింది ఇదంతా కూడా యావత్ ప్రపంచం అంతా తెలుసు. ఎవరు చేశారనేది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలేంటి. వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు A1, A2 అవినాష్ రెడ్డి, A3 విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కుమ్మక్కయ్యి చేసింది, హత్య చేసింది వీళ్ళు చేయించారు దగ్గరుండి. సూత్రధారు లేలే, పాత్రధారు లేలే, కథ మొత్తం అంతా కథ నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటి తీసేస్తే కడపలో కింగ్ అయిపోతాం అనుకున్నాడు. మొత్తం ప్రజలే తీసేశారు. ఇవాళ ప్రజలు కూడా ఎలా తీర్పిచ్చారని మీరు చూసారు కదా. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది. 7-8 సంవత్సరాలుగా వింటా ఉన్నాం ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి లేదంటే ఆయన మరణానికి సంబంధించి అనేక రకాల ఆరోపణలు, అనేక రకాలైనటువంటి అంశాలు చూస్తా ఉన్నాం కదా. ఏంటి మీరేం చెప్తారు దాని గురించి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనేది జగమెరిగినటువంటి సత్యం. అది వైసీపీ ప్రభుత్వం, మరి ఆ పార్టీ అధ్యక్షుడికి బాబాయ్ ఆయన తెలుగుదేశం వాళ్ళు హత్య చేశారని ఒక దుష్ప్రచారాన్ని లేపి నారావారి రక్త చరిత్ర అనేటటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దాని మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్లేమ్ తేవాలనేటటువంటి దురుద్దేశంతో ప్రచారం చేశారు. అదే వాళ్ళకి వికటించి ఈ రోజున మరి నేను దాని మీద ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద చేసినటువంటి ఆరోపణల ద్వారా నేను ఆయన మీద నేరం నిరూపిస్తానని ఆ రోజు సవాళ్లు చేసి ప్రతిజ్ఞ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 2019లో అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉండగా ఆ కేసును గురించి గాని మరి ఆయన మా పినతండ్రి అయినటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం సంబంధించినటువంటి వ్యక్తులను గాని వాళ్ళ మీద ఏ రోజు కూడా స్పందించి మాట్లాడినటువంటి దాఖలాలు అయితే ఏ రోజు లేదు. కాబట్టి వాళ్లే చేశారనేది నిజ నిర్ధారణ మరి కొంతమంది అప్రూవల్ ద్వారా ఈ రోజున వెలుగులోనికి వస్తుంది. ఈ సంఘటన జరిగినప్పుడు మొదటిసారిగా అందరికంటే ముందు మీడియాకి అసలు ఈ విషయాన్ని తెలియజేసింది లేదంటే మీడియా ముందు మాట్లాడింది విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి తీసుకుంటే ముందుగా బాత్రూమ్ లో కాలు జారిపడ్డాడు, గుండెపోటు అని చెప్పి మాట్లాడింది ఇదే విజయసాయి రెడ్డి గారు. గట్టిగా 2-3 గంటలు తిరక్క ముందే కాదు ఇది గొడ్డలిపోటు నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడింది అదే విజయసాయి రెడ్డి గారు. ఎందుకంటే 2-3 గంటల్లోనే కథ మొత్తం ఎందుకు ఇలా మారిపోయింది? వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడంలో ముందుంటది. దానిలో భాగమైనటువంటి A2 ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచ్చినటువంటి నాటకం అది. ఆ నాటకంలో భాగంగా గంటకు ఒక మాట మాట్లాడారు. వాళ్ళకి సమాచారం చేయించిందే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు. కానీ ఏదో విధంగా దీన్ని మభ్య పెట్టాలనేటటువంటి ఉద్దేశంలో వెలుగులోకి ఇంత ప్రోపకాండ కాదని వాళ్ళ ఆలోచనలు. కానీ నిజం నిర్ధారణంగా మరి ఎంతకాలం దాచగలరు నిజాన్ని? అది ఏ రోజైనా బయటికి రాక తప్పదు, అది వచ్చి తీరుతుంది. ఎవరనేది కూడా తెలుసు ఇప్పుడు అందరికి, కానీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక్కొక్కటి అప్రూవల్ గా మారిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అనేది చెప్పాను. మరి దానిలో బాగా విజయసాయి రెడ్డి కూడా మరి ఆ రోజు చెప్పిన మాటే కాకుండా ఈ రోజున ఆయన కూడా మరి కొంతవరకు సమాచారాన్ని కూడా బయట పెడుతూ వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. గత 7 సంవత్సరాలుగా సొంత చెల్లెలే సునీతారెడ్డి ఇందులో మా అన్న వాళ్ళ పాత్ర ఉంది, మా అన్న వాళ్ళే చేయించారు, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి చేయించారు అని చెప్పి వాళ్ళ చెల్లెలు ఆరోపిస్తున్నప్పుడు వారి పాత్ర లేదు అని నిరూపించుకోవడంలో ఎందుకు విఫలం అవుతున్నారు? వాళ్ళు చేశారు కాబట్టి నిరూపించుకోలేరు. వాళ్ళ మౌనం అంగీకారం, అర్ధంగీకారం అనేటటువంటిది ఆలోచన, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు పామరుడు సైతం ఈ రోజున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర పూర్తిగా ఉందనేటటువంటిది ప్రతి పామరుడు కూడా అంటున్నాడు. ఇలా గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసలు ఈ హత్య జరిగినప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, నాకు కేంద్ర బలగాలు కావాలి, దీనిపైన సిబిఐ దర్యాప్తు చేయాలి, దోషులను శిక్షించాలి అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర బలగాలను కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఎలాంటి ఎంక్వైరీ అవసరం లేదు, నాకు ఎలాంటి దర్యాప్తులు అవసరం లేదు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి కేసును కూడా కొట్టేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు అడిగాడు, ఎందుకు కొట్టేసుకున్నాడు? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే ప్రచారం ఒక ఎత్తు, అధికారంలోకి వచ్చినాక ఆ కేసుల గురించి మాట్లాడితే తనకు తానే మీద ఎంక్వైరీ చేయించుకున్నట్టు ఉంటదని ఆయన ఆ రూట్ లోకి పోకుండా దాన్ని సైలెంట్ చేసినటువంటి విధానం. గత 5 సంవత్సరాలు అసలు అంటే ఆ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కానీ లేదంటే ఎలాంటి ఒక పరిష్కారం కానీ రాలేదు. మరి ఈ 5 సంవత్సరాలు కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాలు ఆ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరికే అవకాశం ఉందా? సమస్యని ఇప్పుడు నిజ నిర్ధారణ ఎంతవరకు చేయాలో అంతవరకు చట్ట ప్రకారం చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. దాని యొక్క చట్టం ఏ విధంగా మరి దానికి శిక్షకు అర్హులో ఎవరెవరు అనేది నిజ నిర్ధారణ అయిన రోజు శిక్ష కఠినంగా ఉంటది. దాని మీద యాక్షన్ అనేది కూటమి ప్రభుత్వం గట్టిగా తీసుకుంటది అనేది నేను భావిస్తున్నాను. కేవలం నారాసుర గొడ్డలిపోటు, నారాసుర రక్త చరిత్ర, వాళ్ళే చంపారు, వాళ్ళే మా భగవాన్ చంపారు అని చెప్పి గతంలో నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, నాకు కేంద్ర బలగాలు కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా. మళ్ళీ తర్వాత ఆయనే కోర్టుకు పోయి నాకు ఎలాంటి ఎంక్వైరీలు వద్దని చెప్పాడు. ఎందుకు ఆయన ఎందుకు పిల్లేసాడు, ఎందుకు కొట్టేసాడు? ఆయన ఎవడైతే అమాయకత్వంగా ప్రతిపక్షంగా ఉంటాడో నీకు రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే తెలివిగా ముందేమో గొడ్డల దెబ్బ కాకుండా గుండెపోటు వచ్చిందని యాక్షన్ చేపించి తర్వాత అది టీడీపీ పార్టీ అయినటువంటి రూలింగ్ పార్టీ మీద అట్టాలని చూశాడు.
చేశాడు. అది సెట్ గాక తర్వాత అతను వచ్చినప్పుడు మళ్ళీ వద్దు సిబిఐ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీలు వేస్తే వాడు చుట్టుకుంటుందని భయం వేసి వద్దన్నాడు. దీనిలో భాగంగా దస్తగిరి ఇప్పుడు అప్రూవల్ గా మారాడు. దస్తగిరి మారి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదో చేపిస్తున్నారని అతను అంత ఊర్ధ్వబలంగా ఒక ఉన్న స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని మర్డర్ చేసిన అతను అప్రూవల్ గా మారే ఛాన్సే లేదు. ఎందుకంటే అతను ప్రతిష్టంగా ఉండమించే వీళ్ళు అతను వాడారు దస్తగిరిని. ఇవాళ దాన్ని మళ్ళీ ఇంకో రకంగా తప్పుదారి పట్టియడానికి ఇప్పుడు వీళ్ళు ఇంకో రకమైన అది వాడు అప్రూవల్ గా మారాడు కావాలని చెబుతున్నాడు అంటాం తప్పితే వాళ్ళు పెట్టుకున్న మనిషి జరిగింది చెప్తాడు తప్పితే అప్రూవల్ గా మారి ఎదటోడి మీద చెబుతాడా? ఇవన్నీ దొంగ మాట. జగన్మోహన్ రెడ్డి ఏ రోజుకైనా సరే అది బయటపడింది నిజం నిగ్గు తేలిద్ది. ప్రధానంగా తీసుకుంటే సొంత చెల్లెలే సునీతారెడ్డి మా అన్న అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనో భారతిరెడ్డి గారి ప్రోద్బలంతోనో ఈ హత్య చేశారు అని చెప్పి సునీతారెడ్డి చెప్తా ఉంది. మరి ఈ విధంగా ఒక ఆరోపణ మోసే బదులు సొంత బాబాయిని చంపారన్న ఆరోపణ మోసే బదులు ఎందుకు నిరూపించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ భారతిరెడ్డి గారు? నిరూపించుకోవడం ఉంది. అమ్మాయి పాపం అప్పటి నుంచి పోరాటం చేస్తుంది. ఈడ న్యాయం లేక ఢిల్లీ వెళ్ళింది. ఇక్కడ ఉంటే చంపుతారని భయం వేసి ఆమె సునీతారెడ్డి గారు ఢిల్లీలో ఉండి పోరాటం కూడా చేసింది. వీళ్ళు నిరూపిస్తే ఏముంది, వీళ్ళు జైల్లో ఉండటమేగా. ఆమె సునీతారెడ్డి గారు చెప్పినట్టు నిరూపించడం జరిగితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటారు. వీళ్ళంతా జైలు చేయాల్సిందే. ఇవాళ కాదు ఇంకా 6 నెలలకైనా సంవత్సరానికైనా జైలు చేయాల్సిందే తప్పదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కానీ లేదంటే ఆయన మరణం గురించి కానీ మీకు తెలిసింది ఏం చెప్తారు? మాకు తెలిసింది ముఖ్యంగా ఏంటంటే సొంత బాబాయి ఉండి కూడా ఆయన తెలిసిన విషయం గుండెపోటు అన్నారు, ఆ పోటు అన్నారు, ఈ పోటు అన్నారు, అన్ని పోట్లు అన్నారు. ఆయనకి ఏదో ప్రభుత్వం అప్పుడు ఆయనదే. ఆయన మీద నమ్మకం లేక సిబిఐ ఒకటే. ఆ సిబిఐలో కూడా వీళ్ళ వంటలే ఉపయోగించి దాన్ని తారుమేరు చేశాడు. ఆ రెడ్డి గారినేమో అరెస్ట్ వారెంట్ వస్తే వాళ్ళ అమ్మకి జబ్బు అని వాళ్ళ అమ్మకి ఇదని అది కూడా అప్పుడు ఇది పెట్టి ప్రభుత్వంలో ఉండే న్యాయం చేయలేకపోయారు. కన్న తండ్రి తర్వాత కన్న తండ్రి లాంటి వాడు ఆయన గొప్ప నాయకుడు వాసన చెప్పాలంటే రాజశేఖర రెడ్డి తర్వాత ఆయనే. అసలు ఆయనకు కూడా ఆయన న్యాయం చేయలేకపోయాడు. ప్రజలు గుడ్డేటుగా నమ్మి గత 4 ఏళ్ల ప్రభుత్వంలో అన్ని ఓట్లు వేసి గెలిపించారు. ఏది విషయందుకు వాళ్ళ బాబాయ్ చంపేశాడు. దాని నిమిత్తంలో తెలియని ప్రజలు కూడా చీకొట్టారు. మళ్ళా ఇప్పుడు వచ్చి మళ్ళీ అజాని ఇజాని అంటారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఆ ఏకానంద రెడ్డి గారికి అక్క ఆడపడుచు ఇప్పుడు సునీతారెడ్డి గారికి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని జనం అందరూ ఆకర్షిస్తున్నారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో అసలు ప్రధాన నిందితుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? నా వరకైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుకుంటున్నాను. ఎందుకంటే అతను రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయ్ హత్య చేసిన ఘనత ఆయనగా చింతని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను రాజకీయ ప్రలోభాలకి అడ్డొస్తానని చెప్పి తొలగించాలని చెప్పి అతను సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పి ఆయన అడ్డు తొలగించుకున్నాడు. ఆయన అలాగే రాజకీయంగా అతను కూడా సింపతి వస్తుందని చెప్పి జనాల్లో ఒక నాటకం ఆడి ఎంత ప్రీ ప్లాన్ గా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని ఏపీ పోలీసులు దీన్ని సమర్థించలేరు అని చెప్పేసి సిబిఐకి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన మీద ఆయనకే నమ్మకం ఏంటి? అప్పుడు పోలీసులు వస్తుంది అతనికి ఎటువంటి నమ్మకం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు సొంత అతను ఏంటంటే అతను నమ్మడు. అలాంటి ఏపీ పోలీసులు అతను ఎలా నమ్ముతారు చెప్పండి? వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రధాన నిందితుడని ఎవరు అనుకుంటున్నారు మీరు? అసలు ప్రధాన నిందితుడు ఎవరని మీ భావన? ఆ మర్డర్ కేసులో మేము అనుకోవడం కోసం అంటే ముందు వాళ్ళ కూతురే అవినాష్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారిని కీలక పాత్ర ఆవిడే అంటుంది. ఆ విషయం తెలిసిన పబ్లిక్ అయితే అందరూ తెలిసిన విషయం అది. మేము కూడా అదే అతను అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కీలక పాత్ర వహించారు, అవినాష్ రెడ్డి దీనికి సూదారని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏపీ పోలీసులు సమర్థవంతంగా దీన్ని కేసుని దర్యాప్తు చేయలేరు అనేసి సిబిఐకి ఆశ్రయించడం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. ఒక మాట జరిగిన తర్వాత మర్డర్ లోపాలు బయట చేయడానికి సిబిఐ చెప్పడం మంచిదే. మరి ప్రభుత్వం మారింది కదా, అప్పుడు అంతవరకు ఆయన ప్రభుత్వం మీద కాబట్టి ఏం చేయడం మాకు తెలియదు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి కూటమి ప్రభుత్వంలో మరి ఈ రోజు నాయకత్వం చాలా బాగుంది. ప్రతి విషయాన్ని క్లుప్తంగా ఆలోచిస్తున్నారు. ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా బయట తీసుకొస్తున్నారు. మరి దాన్ని కూడా వాళ్ళు క్లుప్తంగా వెరిఫికేషన్ చేయించి ప్రాతినిధులు ఎవరైతే ఉన్నాయండి వాళ్ళు బయట పెడితే ఒక జనాలకు అప్పు అయితే పోతుందని మేము అనుకుంటున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులు ఎవరంటారు? ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఈ విషయం కోసం అడిగితే సింపుల్ గా చెప్తారు సార్. ముగ్గురు మునగాళ్ళు కడప రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా పులిమి వాళ్ళ యొక్క సొంత స్వలాభాల కోసం నెగ్గాలి. ఒక పదవి కోసం. పదవి అనేది ఆటోమేటిక్ గా ఒక మనిషికి ప్రతి ఒక్కరికి ఏదైతే జబ్బులు లేకపోతే కొన్ని ఉంటాయి కదా, అలాగా వీళ్ళు కూడా ఈ పదవి వ్యామోహంలోనే ఉన్న ఈ ముగ్గురులో అనుకోకుండా చేశారని లేకపోతే జరిగిందని అంటారు. కాకపోతే ఇది కుళ్ళు కుతంత్రాలతో జరిగిన దానికి ఒక కుర్చీ కోసం జరిపిన సంఘటన ఇది. దీన్ని వేరే వాళ్ళ మీద పులిమేసి రాజకీయం వాళ్ళు ఉన్న హయాంలోనైతే వాళ్ళు తప్పించుకోవడానికి 5 సంవత్సరాలు తప్పించుకున్నారు. ఇప్పుడు మరి దాన్ని వెలికి తీసి నిజం అనేది చిన్నపాటి దొంగతనం జరిగితేనే క్లూ టీమ్ అని డాగ్ స్క్వాడ్ అని ఇన్ని ఉన్నాయి. ఈ పాటికి వీళ్ళు రివీల్ చేసి
దీన్ని బయట పెట్టి ప్రజలకి ఇది సంఘటన అని తెలియపరచాలి. కానీ ఇంతవరకు జరగలేదు. జరుగుతుందేమో రానున్న రోజుల్లోనే, ఎందుకంటే వచ్చిన ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే ఏది కూడా కళ్ళు మూసుకుని ఉండదు కదా. ఏదైనా మంచి అనేసి అంటే తక్కువగా వెళ్తుంది, చెడు అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి కంపల్సరీగా రానున్న రోజుల్లోని 100% తెలుస్తుంది ప్రజలకి. అందులోని మన జగనన్న గారు మొత్తం అంతా కీలక పాత్ర కాబట్టి ఆయనకి అన్ని తెలుసు. మరి ఆయన తెలుసు కాబట్టి ఈ రోజు ఇక్కడ 100% నేనే గెలుస్తానని ఒక విశాఖపట్నంలో అన్ని 100 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. అలాగే విజయవాడలో అంత పెద్ద భారీ గోడ కట్టుకున్నారు. అలాగే బెంగళూరులో అంత పెద్ద ఇల్లు అని టీవీలో చూపిస్తుంటారు. ఎంత పెద్దవన్నీ కన్స్ట్రక్ట్ చేసుకున్నారని అంటే దేనికని భయంతో, లేకపోతే పదవి ఉన్న వ్యామోహంతో నేనే గెలుస్తానని ఆయనకే తెలియాలి ఇదంతా.